అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయపాత్ర. ఈరోజు దాబా స్టైల్లో పన్నీర్ పరాటా అండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం పిండి కలుపుకునేప్పుడు కాస్త ఉప్పు, కాస్త చిన్న స్పూన్ షుగర్ వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కలిపే విధానంలోనే ఉంటుందండి. మనకి ఐస్ వాటర్తో కలపాలి. ఎప్పుడైనా చపాతీకైనా పరాటాకైనా చాలా సాఫ్ట్గా వస్తాయి. చక్కగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. ఇంతలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. పన్నీర్ తీసుకుని గ్రేట్ చేసుకోవాలండి. ఇలా తురుముతున్నప్పుడు నేను ఇందులో హాఫ్ పన్నీరు, హాఫ్ టోఫు కూడా వేసాను. 2 కలిపి బాగుంటుందండి. సోయా పన్నీర్ అండి, చాలా మంచిది ఆరోగ్యానికి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ 2 వేసానండి. కాస్త పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేయాలండి. అవి చక్కగా మగ్గిపోవాలి. పసుపు వేసి మగ్గిన తర్వాత ఇందాక మనం గ్రేట్ చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ ఇందులో వేయాలండి. వేసి చక్కగా రోస్ట్ చేసుకోవాలి. కాస్త ఉప్పు, ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. దానికి హాఫ్ ఉప్పు సరిపోతుందండి. కొంచెం కర్రీ మసాలా వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. చాట్ మసాలా ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు, భలే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అది కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఒక చిన్న ఇంగ్రీడియంట్ అండి, సీక్రెట్ది ఏమీ లేదు, చీజ్ అలా తురిమి వేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ ఇంకా కొంచెం పెరుగుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎండింగ్లో కొంచెం కొత్తిమీర వేసి దింపేయాలండి. దింపి చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ పిండిని ఇలా తీసుకుని చేతికి ఆయిల్ రాసి కొంచెం తీసుకుని కొద్దిగా పిండి వేసి చిన్న పూరిలా చేసుకుని స్టఫింగ్ అందులో పెట్టుకొని జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలండి. చేసి ఆ ఫోల్డ్ చేసిన భాగమేమో కిందికి పోవాలి ఎప్పుడైనా మనకి, అప్పుడే మనకి బయటకంతా స్ప్రెడ్ అవ్వదు లోపల ఉన్న స్టఫింగ్. పల్చగా చేసుకోవచ్చండి, మరీ మందం అవసరం లేదు. పిండి వేస్తూ కనుక చేస్తే చక్కగా వస్తాయి, ఏమి ఇబ్బంది లేదు. పైన మళ్ళీ పిండిని కావాలంటే కొంచెం దులుపుకోవచ్చు మీరు. ఇలా చేసిన తర్వాత పాన్ పెట్టుకోవాలి. అది కొద్దిగా ఏంటంటే దానికి అతకకుండా మెల్లమెల్లిగా చేయాలండి. మనం పన్నీర్ తురిమి వేసుకున్నాం కనుక మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఈ స్టఫింగ్తో. ఇప్పుడు పాన్ వేసి ఒక్క నిమిషం అది కాలిన తర్వాతే పైన నెయ్యి వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు అండి. నేనైతే నెయ్యి వేస్తున్నాను, ఆప్షనల్ అనమాట. మళ్ళీ ఇంకో పక్కన కూడా దింపి అటు కూడా ఆయిల్ వేసుకొని అది మాడొద్దండి, చక్కగా రోస్ట్ అవ్వాలి. అంతే అండి, మంచి టేస్టీ పన్నీర్ పరాటా రెడీ. చూసిన ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.